Namaste, good morning, Radhe Radhe. Welcome to your favorite show, Lucky Lady Live Show. Lucky Lady కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. తెలుసు కదా మీ స్వాతి. మరి ఒక మంచి స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. కాశీ ఒకటి, అయోధ్య ఒకటి, కేదార్నాథ్, బద్రీనాథ్ అంటే ఈ చార్ధామ్ యాత్ర. నిన్న ఒక స్టడీలో తెలిసింది ఏమిటి అంటే, మనకు ఒకప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాక, మనవరాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కాశీ యాత్ర చేసేవారట. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామో లేదో అన్న భావనతోనే వెళ్ళిపోయేవారట మన ముత్తాతలు, అమ్మమ్మలు ఆ కాలంలో అయితే. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట. కొంతమంది వీలును బట్టి వాళ్ళ వసతుని బట్టి వెళ్ళిపోయారేమో, కానీ మ్యాక్సిమం కాశీకి నడక యాత్రలోని వెళ్ళి మధ్యలోనే కొంతమంది పరమపందించేవారు. లేదంటే కాశీకి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత చనిపోయేవారట. అక్కడ చనిపోతే మోక్షం లభిస్తుంది అని మనకు ఐతిహ్యం, పురాణాల ప్రకారం కూడా అందరూ చెబుతూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్ళి మోక్షం పొందేవారట. ఇప్పుడు నిన్న ఒక సర్వే ప్రకారం ఏమొచ్చింది అంటే, మొత్తం కూడా యూత్ 30 to 40 years మధ్యన యూత్ కాశీకి, అయోధ్యకి, చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోతున్నారట. అసలు మొన్న కేదార్నాథ్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే డోర్స్ ఓపెన్ చేసే వరకే చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ. అక్కడ వెళ్ళే వరకు మొత్తం కూడా 30 to 40 years ఏజ్ వాళ్ళే ఉన్నారట. అంటే యూత్ అంతగా ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ముఖ్యంగా దేవుడు పట్ల నమ్మకం ఏమిటి, లేదంటే కొందరికి దేవుడి పట్ల నమ్మకం కోసం వెళ్ళొచ్చు, కొందరేమో సెల్ఫీలు దిగడానికి వెళ్ళొచ్చు, కొందరేమో విహారయాత్రలు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, లేదంటే ఆ వీడియోస్ తీసుకోవడానికి వెళ్తారు. యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళందరూ వీడియోస్ ఎలా వెళ్ళినా కానీ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నారు కదా. ఏమంటారు, స్వామి ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన రమ్మనిందే, ఆయన మనసులో మనం రావాలి అని అనుకుందే అని మనం కూడా అలా సంకల్పించుకోవాలి. మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం, మనం కూడా సంకల్పం అలా ఉండాలి. మన సంకల్పం గట్టిదైంది అనుకోండి, స్వామి వారు కూడా అలా రప్పించుకుంటారు. అలా ఎంతమంది కోరుకుంటున్నారో స్వామిని దర్శనం కావాలి అని చెప్పి. మొత్తం యూతే ఉన్నారట ఈ మధ్యకాలంలో. మంచిదే కదా అలాంటి మార్పు వస్తే. సో ఎప్పుడో అన్ని బాధ్యతలు తీరిపోయాక, వెనకటి కంటే 100 ఏళ్ళు బతికేవారు, 120 ఏళ్ళు బతికేవారు. ఇప్పుడు అలా కాదు కదా, 30, 40, 50 మ్యాక్సిమము. కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అందరికీ. అందుకే ఉన్నంతలో అన్నీ కూడా మనం చుట్టేసి రావాలి, ఉన్నంతలో అందరితో ప్రేమగా ఉండాలి, ఉన్నంతలో అందరితో బాగుండాలి. ఇదైతే నేను అనుకున్నాను, మీరు కూడా అదే అనుకోండి. ఓకే, అయితే కాశీలో మనకు సతీ వియోగం తర్వాత శివుడు వెతుక్కుంటూ వెళ్ళాడట సతీ కోసం. అంటే మనకు సతీదేవి చనిపోయినప్పుడు ఆ ముక్కలుగా పడ్డ పార్ట్సే 18 క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు మనం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ సతీదేవి మరణించిన తర్వాత మళ్ళీ శివుడి కోసం ఆమె తప్పిస్తూ పార్వతీదేవిగా పుడుతుంది, అన్నపూర్ణదేవిగా పుడుతుందనమాట. అన్ని అవతారాలు ఆమెవే. ఏ అవతారం గురించి మాట్లాడుకున్నా అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. సో ఆవిడే పెద్దమ్మ. మనందరికీ కూడా తెలుసు, ఎన్ని అవతారాలున్నా అమ్మవారు అమ్మవారే. అలా అన్నపూర్ణాదేవిగా పుట్టిందట. అన్నపూర్ణాదేవి అలా రోజు జపం చేస్తూ ఉంది. ఎక్కడ కాశీలో చేస్తూ ఉంటే శివుడి కోసం బాగా తప్పిస్తూ జపం చేస్తూ ఉందంట. మళ్ళీ నేను ఆయననే పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ నేను నా భార్యగా ఆయన పొందాలి, ఆయన భార్యగా నేనే ఉండాలి అని ఆవిడ పూజలు చేస్తూ ఉందన్నమాట. శివుడు ఏమిటి, సతీదేవి వియోగం తర్వాత విపరీతమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే బాగా బాధతో, నేను పోగొట్టుకున్నానే సతీదేవిని అని చెప్పి ఆ బాధతో విపరీతమైన ధ్యానంలో, యోగలో ఉన్నాడనమాట, యోగనిద్రలో ఉన్నారనమాట. అప్పుడు ఆయనని కొంచెమైనా డిస్టర్బ్ చేయాలి, ఒక ప్రేమ మత్తులోకి దిగాలి అంటే ఇలా అన్నపూర్ణాదేవి కానీ పార్వతీదేవి రూపంలో ఎవరైనా తారసపడాలి అని చెప్పి ఉంటేనే కదా ఆయన కూడా చూస్తే కొంచెమైనా మనసు చలిస్తాడు అని చెప్పి మన్మధుడు, బ్రహ్మ ఏం చేస్తాడు, మన్మధుడు ఎవరు, బ్రహ్మపుత్రుడు. మన్మధుడు సింబల్ ఏమిటి, ఆయన గుణం ఏమిటి, లవ్ అనమాట. లవ్కి సింబలే మన్మథ బాణం అంటాము. గాడ్ ఆఫ్ లవ్ అంటే మన్మధుడే మనకి. సో ప్రేమ పుట్టాలన్నా, ప్రేమ మనలో చలనం కావాలన్నా, కలిగించుకోవాలన్నా మన్మధుడిని పూజించాలట. సో అలా బ్రహ్మ ఏం చేస్తాడు, మన్మధుడి ద్వారా ఒక బాణం విసరమంటాడు. ఎవరికి, శివుడి పూజలో ఉంటాయి. ఆ బాణం విసరగానే ఆయనకు విపరీతమైన కోపం వచ్చి 3వ కన్ను తెరుచుకుంటాడు. మన్మధుడి బాణంకే ఆ 3వ కన్ను తెరుచుకొని మొత్తం మన్మధుడు భస్మం అయిపోతాడట. మళ్ళీ ఆ తర్వాత పుట్టడం జరుగుతుంది, అదంతా వేరు. సో ఆ టైంకి అనమాట. ఎందుకు మన్మథ బాణం వేశాడు అంటే ఆయనలో ఆ లవ్ అనే యాంగిల్ పుట్టాలి అని చెప్పి. సో
ఆ మూడో కన్ను తెరుచుకొని మళ్ళీ విపరీతమైన శివతాండవం చేసి నటరాజ స్వరూపం చూపించి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే ఆయన మనసు చల్లార్చడానికి అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు కాశీలో అన్నదానం చేయి. ఆయన భిక్షాటన కోసం వెళ్ళాడు. ఆయన ఎందుకంటే దాహంతో ఉన్నాడు చాలా, ఎందుకంటే మన్మధుడిని వధించిన ఇదిలో దాహంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆయన భిక్షాటన కోసం బయలుదేరాడు. సో అలా వెళ్తూ ఉంటే నువ్వు కూడా తారసపడితే ఆయన గుర్తుపడతాడు నిన్ను అని చెప్పి, ప్రతిదానికి ఎందుకు ఈజీగా వెళ్ళిపోయి నేను పార్వతీదేవిని, నేను అన్నపూర్ణాదేవిని అని చెప్పుకొని ఉండొచ్చుగా. కానీ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిదీ మనం ఒక వేలోనే వెళ్ళాలి. ప్రతిదీ మనకు ఒకటి రాసి పెట్టుంటుంది ఆ లైన్. మనం ఏదంటే ఈజీ మనీకి అలవాటు పడతాం కదా, డైరెక్ట్ మనం మామిడికాయని మనం డైరెక్ట్ కోయలేం కదా, అలా చెట్టు ఎక్కాలి, నీట్గా కొమ్మ చూసుకోవాలి, ఆ జాగ్రత్తగా మామిడి పండును తెంపాలి. అది ఒక ప్రాసెస్. సో ఇది కూడా ఒక ప్రాసెస్సే అనమాట. అలా అన్నపూర్ణాదేవికి నారదుడు చెప్తాడనమాట, అమ్మ నువ్వు ఎంతమందికి వీలైతే అంత అన్నదానం చేయి కాశీలో. ఆ కాశీలో నువ్వు అన్నదానం చేస్తూ ఉంటే ఆ రూపంలో శివుడు కూడా, అందరూ ఎలా అయితే భిక్షాటన కోసం వస్తున్నారో శివుడు కూడా నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు నువ్వు ఆయనను కలవచ్చు అని చెప్పి, అదొక వరం అంతే ఆమెకి. అలా ఆవిడ వడ్డించి వారుస్తూ అందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటుంది, వచ్చిన భక్తులందరికీ కూడా కాశీలో. అలా అందరితో పాటు శివుడు కూడా భిక్షాటన అన్ని ఊర్లు తిరుక్కుంటూ వచ్చి ఇలా చేయి చాపుతాడు అన్నపూర్ణాదేవి దగ్గర. చూడగానే అన్నపూర్ణాదేవికి తెలిసిపోతుంది కదా ఆయన ఎవరు అనేది. చేయి పట్టుకుంటుంది. చేయి పట్టుకోగానే ఆయనకు తెలిసిపోతుంది కదా ఆయనకు కూడా నా పార్వతీదేవి, నా సతీదేవి, నా అన్నపూర్ణాదేవి అని చెప్పి. అప్పుడు తనలో ఐక్యమైపోతుంది అన్నపూర్ణాదేవి. అక్కడే అందుకే మనకు కాశీలో విశ్వేశ్వరుడుగా ఆయన అక్కడ అవతరించడం జరిగింది, అన్నపూర్ణాదేవిగా కాశీలోనే ఆవిడ ఉండడం జరిగింది. అందుకే మనం కాశీ వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని కూడా దర్శించుకోవాలి. ఓకేనా? కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా వీళ్ళిద్దరిని కూడా దర్శించుకొని, ముఖ్యంగా వీలైతే మీరు అన్నదానం ముఖ్యంగా అన్నపూర్ణాదేవి దగ్గరనే జరుగుతుంది కాబట్టి వీలైతే అక్కడ భోజనం చేసేసి ప్రసాదం స్వీకరించి మీకు తోచినంత, అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఫ్రీ భోజనం అక్కడ. సో మీకు తోచినంత 100, 50 మీకు ఎంత వేయాలనిపిస్తే అంత అక్కడ కట్టేసి రండి. మన పేరు మీద కూడా ఎంతోమంది తింటూ ఉంటారు. ఓకేనా? సో అన్ని దానాల్లో మనం ఈ దానం కూడా, అన్నదానం కూడా గొప్పది కాబట్టి మనకు తోచినంత ఇస్తే, మనం తిన్నాం కదా ఈరోజు వెళితే రేపటి రోజు ఇంకొకరు మన పేరు మీద తింటారు. అలా ఎంతో కొంత ఇచ్చేసి రండి. ఓకే? అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఫస్ట్ కాలర్. హలో. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పద్మావతి మణికొండ నుండి. పద్మావతి గారు మణికొండ నుండి ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ మేడం. హోమ్ మేకర్, సూపర్ అండి, వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మేడం? తెలుసా మనసా శాలిని వాళ్ళ మదర్ ని మేడం. తెలుసా మనసానా ప్రోగ్రామ్ మనది 10 years. అవును, 10 years బ్యాక్ శాలిని మదర్ ని. శాలిని ఎవరు? శాలిని నాకు కాల్ చేసేదా? ఇప్పుడు తెలుసా మనసా ప్రోగ్రామ్ లో మనం కలిసాం మేడం అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో. అవునా? ఓకే ఓకే, గుర్తులేదండి. మేడం ఓకే 150th ఎపిసోడ్ లో కలిసామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాగా గుర్తుపట్టుకున్నారే. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మా గారు. బాగున్నారా అయితే? బాగున్నాను మేడం. ఏంటి సంగతులు మరి? ఏం చదువుతున్నారు పిల్లలు? శాలినికి మ్యారేజ్ అయింది, ఒక బాబు. శాంతిశ్రీ చిన్న అమ్మాయికి కూడా పెళ్ళైపోయింది మేడం. పెళ్ళైపోయింది. ఇద్దరు సెటిల్డ్ అయితే మేడం. ఓకే, ప్రశాంతంగా ఉన్నారైతే ఇప్పుడు? అవును. సూపర్ అండి, వెరీ గుడ్. ప్రోగ్రామ్ రోజు చూస్తున్నారా మనది? రోజు చూస్తాను, ట్రై చేస్తున్నాను మేడం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఇక మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మీ క్వశ్చన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి. ఓకే మేడం. ప్రియమణి రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది? ప్రియమణి రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది? మీ ఆప్షన్స్: పెళ్ళైన కొత్తలో, గోలీమార్, శంభో శివశంభో. హలో. శంభో శివశంభో మేడం. శంభో శివశంభో. ఓకే, అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ సి, శంభో శివశంభో. వండర్ఫుల్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ పద్మావతి గారు. పాడండి తప్పకుండా, మంచి గిఫ్ట్ గెలుచుకున్నారు మా వనిత వారి తరఫున. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. పాడండి, ఇప్పుడు పాట పాడండి.
నమస్తే మేడం. సూపర్, మంచి పాట, కృష్ణుడి పాట వాడు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నా డే, ఇవాళ మీరు యు మేడ్ మై డే. కృష్ణుడు, Thank you. Have a కృష్ణ nice day, అంటే madam. చాలు, నాకు నా మనసు పులికించిపోతుంది అంతే. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. టేక్ కేర్, బాయ్. లక్కీ లేడీ లైవ్ షో నెక్స్ట్ కాల్ కు చూద్దాం. హలో హలో మేడం, గుడ్ హలో, మార్నింగ్. ఎవరండి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి విజయవరలక్ష్మి. రాజమండ్రి నుంచి ధనలక్ష్మి గారు. విజయవరలక్ష్మి. విజయ వరలక్ష్మి, అవునండి. బాగుంది మీ పేరు. ఇదే ఫస్ట్ టైం మేడం, ఎన్ని ప్రోగ్రాంలు ట్రై చేసిన ఎప్పుడు కలవలేదు. ఎప్పుడు కలవలేదు, ఈరోజు కలిసి చాలా హ్యాపీగా ఉందండి. సూపర్, వెరీ గుడ్. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? పిల్లల పాప బాబు అండి, ఇద్దరు. ఓకే, స్కూల్ స్టార్ట్ అయిపోయాయా, ఉన్నాయా ఇంకా హాలిడేస్? లేదు మేడం, హాలిడేస్. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా? నేనే స్కూల్ గోయింగ్ అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళకు కూడా హాలిడేస్ ఏనా ఇప్పుడు మరి? అవును మేడం, హాలిడేస్ అండి ఇప్పుడు. బాగా చదువుతున్నారా మరి ఇద్దరు? చదువుతున్నారు మేడం. మీ భయమా లేదంటే మీ వారి భయం ఉంటుందా పిల్లలకి? వాళ్ళ డాడీ అండి. డాడీ భయం ఎక్కువ. ఓకే, సో అమ్మ కూర్చి అయితే ఇద్దరు. ఏది అడిగినా ఇచ్చేస్తారా మీరు? అమ్మ నాకు అది కొనిపెట్టు అంటే? లేదు మేడం, వాళ్ళకి అవసరం అయితే తీసుకుంటాం, లేదు లేదు. అంతే, అవసరాన్ని బట్టి. సూపర్, వెరీ గుడ్. క్వశ్చన్ అడిగానా, రెడీయా మరి? రెడీ మేడం. ఓకే, క్వశ్చన్ మరి ఇదే ఫస్ట్ టైం కదా. నో ప్రాబ్లం, మీరు ట్రై చేయండి. ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇబ్బంది అంటే నేను హెల్ప్ చేస్తాను. మీ క్వశ్చన్ డిస్ప్లే అని చూసేయండి. పులులు ఎక్కువగా ఉన్న కారణంగా ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ అంటారు? అంటే ఆ రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉంటాయి. పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? మీ ఆప్షన్స్: మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మేడం, నాకు అస్సలు తెలియని టాపిక్ మీరు అడిగారు. అయ్యయ్యో, బట్ మీ మనసులో ఏ ఆన్సర్ ఉందో నాకు క్యాజువల్గా చెప్పండి. వి విల్ ట్రై. ఫస్ట్ అనుకుంటున్నాను మేడం. ఫస్ట్ అనుకుంటున్నారు, మధ్యప్రదేశ్ అనుకుంటున్నారు. ఓకే, అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. సూపర్, మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. చూసారా, మీరు జస్ట్ గెస్ట్ చేసినా కానీ కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. ఓకే మేడం. వెరీ గుడ్. మా వనిత టీవీ చాలా తరఫున ఒక హ్యాపీగా ఉంది బ్యూటిఫుల్ మేడం. గిఫ్ట్. చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా సంతోషం అండి, మీకు కూడా కాల్ చేశారు. చాలా సంతోషం, మంచి గిఫ్ట్ గెలుచుకున్నారు. అండ్ మీ పిల్లలిద్దరికీ కూడా నేను హాయ్ చెప్పానని చెప్పండి. ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ. టేక్ కేర్, బాయ్. ఓకే, మన లక్కీ లేడీలో నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నా పేరు ప్రతిమ. ఏం పేరు? ప్రతిమ. ప్రతిమ గారు. ఎక్కడి నుంచి? అవునండి, నర్సాపురం అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేనా మాకు పార్టీలు చేస్తుంటాను. ఆ, మాకు పార్టీలు చేస్తుంటాను. నాకు అర్థం అవ్వట్లేదు మీ వాయిస్. మాకు పార్టీని డైలీ చూస్తుంటా అంటున్నా. డైలీ చూస్తుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఏం సంగతులు మీ? డిసెంబర్ లో మాట్లాడాను. ఆ, అప్పుడు చెప్పాను కదా, నేను మన జర్నీలో పాడమని నన్ను అడగవన్న అవును చెప్పాను. అవునవునవును, అప్పుడు చూసేవారు. అవునవును, అప్పుడు మన సునీత గురించి కూడా మన సునీత అవును కూడా మాట్లాడుతున్నాం. అవునవునవును, సునీత గారు అప్పుడు నేను కలిసి చేసేవాళ్ళం. అప్పుడు ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయిపోయిందిలేండి. అవునవును, ఎంతైనా మనం మర్చిపోలేం కదండి. అంతే అంతే, ఆ బాండింగ్ అనేది ఇంపార్టెంట్. అంతే. సో ఆ బేసిక్ అనేది, బేస్మెంట్ అనేది మనం మర్చిపోకూడదు. ఆ బాండింగ్ అనేది మర్చిపోకూడదు, అది ఎవరి మధ్యనైనా సరే. ఓకే, తిన్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిపోయిందండి. మామూలుగా సరదాగా ట్రై చేస్తున్నాను. మా స్వాతితో మాట్లాడని వాళ్ళు రాసింది, అంతే కలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సంగతులు మరి, రోజు ఏం చేస్తున్నారు? నేనండి ఇవాళ వంకాయ కూర అండి. ఇవాళ గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర చేసేసారు. తినండి మరి, మీరే తినండి, ఇంకా మాకేం వద్దు.
స్వాతి గారు మీరు అలా అంటే నేను హర్ట్ అవుతానండి ఇక్కడ. వస్తాను, వచ్చినప్పుడు చేసి పెడతారు. అంటే నేను నీకు అక్కడ దాకా పంపాలంటే మీ దాకా చేరాలి కదా. ఇక్కడిక్కడ ఉంటే కాదు, ఇక్కడిక్కడ ఉంటే నేనే వచ్చి వేడిగా చక్కగా మన ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్ వచ్చి చేసేదాన్ని. అది అంత దూరం కదా, ఏం చేస్తాం. పోనీలేదు, మీరు చేశారు కాబట్టి చక్కగా మీరే కడుపు నిండా ఆరోగ్యంగా తినండి. అవును, అంతే. సో హియర్ వి గో. క్వశ్చన్ స్క్రీన్ మీద చూద్దాము, మీ క్వశ్చన్ ఏమొస్తుందో. క్వశ్చన్ ప్లీజ్. కింది వాటిలో హీరో వేణు తొట్టెంపూడి నటించిన తొలి చిత్రం ఏది? మనకి హీరో వేణు తెలుసు కదా, ఆయన నటించిన ఫస్ట్ మూవీ ఏది? మీ ఆప్షన్స్: చిరునవ్వుతో, స్వయంవరం, పెళ్ళామూరెళితే. చిరునవ్వుతో మేడం. చిరునవ్వుతో అనుకుంటున్నారు. అవును. ఓకే, చూసారా ఆయన సినిమాలు? చూసాను మేడం. చిరునవ్వుతో. ఓకే, బట్ మేబీ ఆన్సర్ ఆయన కామెడీస్ కూడా చాలా బాగుంటాయి. కామెడీ హీరోనే ఆయన. బాగుంటాయి మూవీస్ అన్ని కూడా, నవ్వుకోవచ్చు. తలుచుకున్నాము. పెళ్ళామూరెళితే ఇంకా కామెడీ బాగుంటుంది. అవునవును, చాలా బాగుంటుంది. యా, బట్ మీ ఆప్షన్ చిరునవ్వుతో మేబీ రాంగ్ అనిపిస్తోంది నాకు ప్రతిమ గారు. చూడండి ఒకసారి, వేణు నటించిన తొలి చిత్రం ఏది? స్వయంవరం. ఓకే, అదే లాక్ చేద్దాము. బి, ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి, స్వయంవరం. వండర్ఫుల్, స్వయంవరం ఇస్ రైట్ ఆన్సర్. కాంగ్రాచులేషన్. స్వయంవరంలో ఒక మంచి పాట ఉంటది, ఐడియా ఉందా? అవును, ఆ పాట కాకుండా నాకు ఇంకో పాట ఇష్టం. కీరవాణి రాగంలో పలికిందొక హృదయం, నా పాట ఇష్టం. లయ. బాగుంటుంది ఆ పాట. సో ఎనీవేస్, చక్కటి గిఫ్ట్ గెలుచుకున్నారు ప్రతిమ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దాము. మన లైవ్ లో ఎవరు చేస్తున్నారో చూద్దామా. హలో 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 హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంధ్య మేడం. సంధ్య గారు, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మేడం. ఎక్కడుంటారు హైదరాబాద్ లో? తిలక్ నగర్. తిలక్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే, ఎవరెవరు ఉంటారు సంధ్య గారు ఇంట్లో? నేను, మా హస్బెండ్, మా పెద్దక్క. ఓకే, సూపర్ సూపర్, వెరీ గుడ్. ఏంటంటారు? ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను, ఫెంటాస్టిక్, చాలా బాగున్నాను. మీ అందరితో మాట్లాడుతుంటాం కదా, అలా నాకు ఎనర్జీ బూస్ట్ అవుతా ఉంటుంది. చూస్తూ ఉంటారా మన లైవ్లన్నీ, వనిత ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం. మంచా హేగి చూస్తున్నారా? సూపర్ సూపర్, వెరీ గుడ్. అండ్ ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఇంకా మనకు 1.5 మంత్ లో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకో మాక్సిమము ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, లైవ్లు అన్నీ కూడా చూసేద్దాము. ఓకేనా? ఓకే, రైట్. సో మరి మీ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? కొమరవెల్లి మల్లన్న ఆలయం ఎక్కడ ఉంది? మీ ఆప్షన్స్: సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల. సిద్దిపేట అనుకుంటున్నా మేడం. సిద్దిపేట అనుకుంటున్నారు. ఓకే, వెళ్ళారు ఎప్పుడైనా టెంపుల్ కి? లేదు మేడం, వెళ్ళాలనుకుంటున్నాము, విన్నామంటే కానీ చూడలేదు టెంపుల్. వెళ్ళాలి, మీరు వెళ్ళాలనుకున్నారు. అండ్ మీ క్వశ్చన్ కూడా అదే వచ్చింది, చూసారా? హింట్ ఇచ్చేసాడు, స్వామి రమ్మంటున్నాడు, వెళ్ళిపోండి అంతే. ఓకే ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్ ఏ, సిద్దిపేట్. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, గెలిచేసేసుకున్నారు. మీరు ఇంకా నంబర్ మా వాళ్ళకి ఇవ్వలేదంట, ఫోన్ పెట్టేయొద్దు, మళ్ళీ మీరు లైన్ లోనే ఉండండి, కాల్ నంబర్ తీసుకుంటారు మా వాళ్ళు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ సంధ్య గారు. వాళ్ళ ఎపిసోడ్ చూసారు కదా, చాలా చాలా సంతోషం. అందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఫస్ట్ టైం కలిసిందండి, చాలా
సో ఫస్ట్ టైం కలిసినప్పుడు కొద్దిగా ఎలాగూ టెన్షన్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అలవాటు అవుతుంటే ఏం కాదు, కానీ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫోన్ ఎక్కడ కట్ అయిపోతుందా, ఏం మాట్లాడతారా, ఏం క్వశ్చన్ ఇస్తారా, ఏం మాట్లాడాలో తెలియదు, ఇవన్నీ యాంగ్జైటీగా ఉంటుంది. ఎనీవేస్ అందరూ హ్యాపీగా మాట్లాడారు. అందరు ఎలాగో ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఇంకా మనకు 4 రోజులు అయితే కాలేజీలు స్కూళ్ళు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈ 4-5 డేస్ హాయిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. మళ్ళీ ఎవరి గోల వారిదే, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళదే ఉంటుంది. సో ఎనీవేస్ హ్యావ్ అ గుడ్ డే. మళ్ళీ మనము రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. నమస్తే.